ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. మనము పూర్వకాలంలో ఏ శుభకార్యమైనా సరే మన ఇంటి ముందు కానీ ఇంటి లోగిలలో కానీ చేసేవారము. ప్రస్తుతము పరిచయాలు ఎక్కువైనాయి, బంధుమిత్రులు ఎక్కువైనారు, ఆర్థిక స్తోమత పెరిగింది, అలాగే ఉన్నటువంటి నివాస గృహాలు కూడా సరిపోక ఈ శుభకార్యాలన్నీ కూడా ఫంక్షన్ హాల్లో, హోటళ్ళలో లేదా ఖాళీ ప్రదేశాల్లో, రిసార్ట్స్లో చేస్తున్నాము. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది వివాహము. వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టము కన్యాదానము. తపఃకృతే ప్రశంసంతి త్రేతాయాం జ్ఞానమేవ చ ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమేకం కలవు యుగే అంటుంది శాస్త్రం. పద్మపురాణంలో చెప్పబడ్డ శ్లోకం. తపఃకృతే ప్రశంసంతి, కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరాయుగంలో యజ్ఞము, కలియుగంలో దానము శ్రేష్టమైనవి అని ఈ శ్లోకానికి ఉండేటువంటి అర్థం. అన్ని దానాల్లో కూడా కన్యాదానము చాలా శ్రేష్టమని మత్స్యపురాణం పేర్కొంది. గోదానము, భూదానము, తిరదానము, హిరణ్యదానము, వాద్యదానము ఇలా చాలా ఉన్నాయి. దాంట్లో కన్యాదానము చాలా శ్రేష్టము అనింది. కన్యాదానం వల్ల అమితమైన ఫలం లభిస్తుంది. అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతపన, వాజపేయ, పౌండరిక, అశ్వమేధము లాంటి 100 యజ్ఞాలు 3 సార్లు చేస్తే ఎంత ఫలం కలుగుతుందో అంత ఫలం కలుగుతుందని, ఒక నువ్వుల రాశిని సూర్యమండలం దాకా పోసి ఒక్కొక్క నువ్వు గింజను తీయడానికి ఎంత సమయం పడుతుందో, ఎన్ని రోజులు పడతాయో, దానికి 1000తో గుణిస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయో అన్ని సంవత్సరాల పాటు ఈ కన్యాదాత వారి పూర్వీకులు బ్రహ్మలోకంలో ఉంటారని, ఆ విధంగా అనేకమైనటువంటి పుణ్య ఫలితం వస్తుందని మనకి దాంట్లో చెప్పబడింది. ఇంత ఫలితం వచ్చే కన్యాదానాన్ని ఫంక్షన్ హాల్లో చేయొచ్చా అనేటువంటి ఒక ప్రశ్న ఈ మధ్యన కొందరు లేవనెత్తుతున్నారు. కానీ ఫంక్షన్ హాల్లో చేయడం తప్పులేదు. మనం ఒక 24 గంటల పాటు లేదు 12 గంటల పాటు ఆ ఫంక్షన్ హాల్ని, ఆ రిసార్ట్ని, మ్యారేజ్ హాల్ను మనం బుక్ చేసుకుంటున్నాము. దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లిస్తున్నాము. ఆ సమయంలో అది మనది మాత్రమే. మీరు ఒక రైలుకు రిజర్వేషన్ చేసుకున్నారు. మీరు ఎక్కవలసిన స్టేషన్ నుంచి దిగే స్టేషన్ వరకు ఆ సీట్ మీద కానీ బెర్త్ మీద కానీ మీకు పూర్తి హక్కు ఉంటుంది. వేరే వారు కనుక వచ్చి కూర్చుంటే మీరేం చేస్తారు, ఇది నా సీట్ అండి, నా బెర్త్ అండి అని అతన్ని లేపేస్తారు. లేకపోతే టీటీకి చెప్తారు, లేకపోతే రైల్వే పోలీసులకైనా చెప్పి అతన్ని వికెట్ చేయించేస్తారు, మీరు వాడుకుంటారు. అంటే ఒక రోజులో ఒక 10-15 గంటలు ప్రయాణం చేసేటువంటి ఒక రైలులో ఒక సీటు డబ్బులు కట్టి రిజర్వ్ చేసుకోవడం వల్ల దాని మీద మీకు హక్కు ఏర్పడినప్పుడు ఒక 12 గంటల పాటు 24 గంటల పాటు ఒక ఫంక్షన్ హాల్ని, ఒక మ్యారేజ్ హాల్ని, ఒక రిసార్ట్ని మీరు బుక్ చేసుకున్నప్పుడు ఆ సమయం వరకు అందులో ప్రతి కార్యక్రమం, మీరు అనుకున్న కార్యక్రమం ఏదైతుందో అది చేసుకోవడానికి సర్వ హక్కులు మీకు ఉంటాయి. కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే వసతి గృహే అని చెప్పుకుంటాం కదా, మరి ఆ ఫలితం వస్తుంది కదా. కిరాయిలు మనది కాదు కదా. ఏళ్లపాటు కిరాయిలలో ఉంటుంటాం. మరి ఏ పూజ చేయకుండా ఉంటామా, కిరాయిలు కదా, మా ఇల్లు కాదు కదా అని చెప్పేసి అన్ని పూజలు చేసుకుంటాము, వసతి గృహం చెప్పుకుంటాము. మరి ఎక్కడ ఆ ఫలితం వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్లో చేసే ఫలితం రావాలి కదా. మనకేమీ వారు ఫ్రీగా ఇవ్వటం లేదు. వారు ఏర్పరిచినటువంటి నిబంధనల ప్రకారము తగినటువంటి రెంట్ని మనము చెల్లిస్తున్నాము, వాడుకుంటున్నాం. కాబట్టి ఆ సమయానికి అది మనది. మన ఇంట్లో చేసుకుంటే ఎంత ఫలం వస్తుందో అక్కడ చేసుకున్నా కూడా అంతే ఫలం వస్తుంది. కాబట్టి ఫంక్షన్ హాల్లో కన్యాదానమా అనేటువంటి ప్రశ్న లేవనెత్తకూడదు, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు. ఎక్కడో దగ్గర ఇటువంటి ప్రశ్న తలెత్తడం జరిగింది. ఆ ప్రశ్నకి సరైన సమాధానము ఇవ్వాలనే ఈ వీడియో చేయనైనది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.